నమ్మకం. ఇక ఫైనల్గా ఇప్పుడు ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఉత్తరాఖండ్లోని పవిత్ర పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిలను దర్శించుకోవడాన్ని మినీ చార్ధామ్ యాత్రగా పేర్కొంటారని మనం ముందు చెప్పుకున్నాం. కేదార్నాథ్ ప్రయాణం క్లిష్టంగా ఉంటుంది. మొదటిగా రిషికేశ్ వరకు చేరుకోవాలి. ఇక్కడ వరకు రోడ్డు ద్వారా, రైలు మార్గం ద్వారా, విమాన మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇక ఆ తర్వాత రిషికేశ్ నుంచి గౌరీకుండ్ వరకు సులభంగా రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. కానీ గౌరీకుండ్ నుంచి గుర్రాలు, డోలీలు లేదా కాలినడక ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది. హిమపాతంతో కూడిన ప్రతికూల వాతావరణంలో భక్తులు ప్రయాణించాలి. హెలికాప్టర్ల సర్వీసుల్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం కల్పించింది, కానీ ఈ ప్రయాణానికి ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. సముద్ర మట్టానికి దాదాపుగా 3500 మీటర్ల ఎత్తులో ఉండే కేదార్నాథ్ను చేరుకోవాలంటే చాలా ఓర్పు కావాలి. ఎంత కష్టమైన నిగ్రహంతో ప్రయాణించాలి. ఈ మార్గం అంతా చాలా రాళ్ళు రప్పలతో కూడుకొని ఉంటుంది. జారే మెట్లు ఉంటాయి. ఈ మార్గంలో ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నది. అయినప్పటికీ భక్తులంతా శివుని మీద నమ్మకంతో, అనుగ్రహంతో చేరుకోగలుగుతారు.